ఎందుకంటే చాలామంది రక్షించబడిన తర్వాత నా పేరు జీవగ్రంథంలో రాయబడిందని ముడిచిపోతాం. రక్షించబడిన తర్వాత నేను యేసు ప్రభు వస్తున్నాడంత సిద్ధమా అంటే నేను వెళ్ళిపోతాను, నా పేరు ఉందంటాం. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే పేరు రాయబడటానికి అవకాశం ఉన్నప్పుడు పేరు చెరపబడటానికి కూడా అవకాశం ఉంది. జాగ్రత్త. నీ పేరు కొట్టేయకుండా చూసుకుని ప్రకటన గ్రంథంలో దేవుడు సంగతి రాస్తాడు. నీ పేరు తుడిచివేయకుండా చూసుకో అంటాడు. ఈరోజు చాలామంది ఈ తప్పుడు బోధనలు కూడా ఉన్నాయి. వన్ సేవ్డ్ ఫర్ ఎవర్ సేవ్డ్ అంటే ఒక్కసారి నువ్వు రక్షించబడ్డా ఉంటే నువ్వు ఇంకంతే పరలోకానికి ఫర్ షూర్. నువ్వు ఎలా బ్రతికినా పర్వాలే, ఏది చేసినా పర్వాలే. ఈ యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీ పాపాలు ఆయన క్షమించాడు కాబట్టి నీ కొరకు నువ్వు చేసే పాపములు ఆయన ముందే ఎరుగున్నాడు. దాన్ని బట్టి ఆయన రక్తాన్ని చెల్లించాడు, ఆయన అన్ని క్షమించేశాడు. కాబట్టి నువ్వు వెళ్ళి మరలా ఇష్టం వచ్చేలాగా విచ్చలవిడి జీవితాన్ని బ్రతికినా కూడా ఒక్కసారి నీ పేరు రాయబడింది కాబట్టి ఇంకంతా అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నువ్వు ఎట్లా బ్రతికినా పర్వాలేదు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇంకా మూఢ ఆచారాలు, అన్ని ఆచారాలు, లోక మార్గంలో పోతూనే ఉండవు. నీ లైఫ్ ఇదే. యేసుని నమ్మితే చాలు మోక్షానికి వెళ్ళిపోతావు అన్న బోధనలో, నికోలాయితుల బోధనలో ఎంతగానో కనబడుతుంది. యేసుని నమ్మిన నీవు నీ మనస్సును మొదటిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది.